హాయ్ వెల్కమ్ టు అరుణ స్వీట్ కిచెన్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. క్యారెట్తో కరకరలాడే చిప్స్ని బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూపిస్తాను. ఒకసారి ఇలా చేసుకొని ఎయిటెడ్ బాక్స్లో 10 to 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అప్పుడే మీరు కూడా క్రిస్పీ చిప్స్ని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఇందుకోసము 1/2 kg క్యారెట్లను తీసుకొని వాష్ చేసి ఎడ్జెస్ ని కట్ చేసుకొని పీల్ తీసుకోవాలి. క్యారెట్ సైజుని బట్టి 2 లేదా 3 పీసులుగా చేసుకోండి. నేను తీసుకున్న క్యారెట్ సైజు చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 పీసెస్ గా చేసుకుంటున్నాను. తర్వాత ప్రతి క్యారెట్ పీస్ ను వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా కట్ చేసుకోవాలి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలన్నింటినీ ఒక బౌల్ లోనికి వేసుకోవాలి. ఇందులోనికి 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ ను, 1 స్పూన్ శనగపిండి, 1.5 స్పూన్ బియ్యం పిండి, కారము, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోండి. ఉప్పును వేసి 2 స్పూన్ల వాటర్ ని వేసి కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ని ఎక్కువగా వేయకండి. కింద పిండి ఇంకా కలవలేదు, అందుకే మరొక 2 స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం 4 స్పూన్ల వాటర్ అయితే నాకు సరిపోయింది. వేసుకున్న పిండి మొత్తము ముక్కలకు పట్టుకోవాలి. అలా పట్టుకోలేదు అంటే మరొక 2 స్పూన్ల వాటర్ ని యాడ్ చేసుకోండి. స్టవ్ పైన కడాయిని పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న క్యారెట్ పీస్లను వేసుకొని ఫ్లేమ్ ను మీడియం కు అడ్జస్ట్ చేసుకోవాలి. క్యారెట్ చిప్స్ ను మీడియం టు లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. ఆయిల్ లో నురగా ఆగిపోయింది అంటే క్యారెట్ వేగింది అని అర్థము. క్యారెట్ వేగి ఉంటుంది కానీ ఇంకా మెత్తగా ఉంటుంది. మరి కాసేపు లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే క్రిస్పీగా వస్తుంది. తొందరపడి తీసారంటే తీసిన 10 నిమిషాల తర్వాత మెత్తగా ఉంటాయి. గట్టిపడిందో లేదో తెలుసుకోవటానికి ఒక పీసుని తీసి చేత్తో నొక్కి చూడండి. వేగిన క్యారెట్ చిప్స్ ని పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. మిగిలిన చిప్స్ ని కూడా ఇదే విధంగా వేపుకోవాలి. పైన కొద్దిగా చాట్ మసాలా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. నాకు కొద్దిగా ఉప్పు తక్కువైంది, అందుకే ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని స్నాక్ గా తినొచ్చు లేదా సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.